అత్యంతలు వేయండి. అందరూ ముత్తైదులంతా నలుగురు పెట్టండి. ఏమా నువ్వు ఇంత పెళ్లి జరుగుతుంది మన ఊళ్ళో. ఐదు లక్షలు లెక్కించినా కానీ పెళ్లి ఓకే అవుతుంది. పెళ్లి అంటే ఆడవాళ్ళు మేము ఆడబిడ్డారు మా పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు ఇష్టమే కదా. పంచాయతీ అనుకుంటారా అందరూ
వైభవంగా జరిగింది. మరి పెళ్లి సందర్భంలో పెళ్లి కొడుకు తరపున కానీ పెళ్లి కుమార్తె తరపున మరి సదింపులు కానుకలు కట్నాలు మరి పెళ్లి కొడుకు వాళ్ళకు తరపున మేనమామ గారు మరి వాళ్ళ బంధువులు ఎవరైనా కూడా సదింపులు వేయచ్చు. మరి పెళ్లి కుమార్తె తరపున వాళ్ళ బంధువులు 100 పదార్లు 100 పదార్లు మరి ఎవరైనా కూడా ప్రేమగా అభిమానంగా వేసేవాళ్ళు ఎవరైనా మరి కానుకలు వేసేవాళ్ళు ముందుకు రావచ్చు. మరి ఆయన పెళ్లి కొడుక సంతోషపడు. నీకు ఈరోజు ఆ శ్రీమన్నారాయణ వైకుంఠవాసుడు దీర్ఘకాలికంగా బ్రహ్మాండమైనటువంటి కళ్యాణం జరిగింది. 10 లక్షలు లెక్కించినప్పుడే ఇటువంటి కళ్యాణం జరగదు. కాబట్టి ఇటువంటి కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మాండమైనటువంటి కళ్యాణం. కాబట్టి ఈరోజు మరి ఎవరైనా పెళ్లి కొడుకు తరపున పెళ్లి కుమార్తె తరపున వాళ్ళ బంధువులు బంధుమిత్రాదులు, ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి కళ్యాణం చేసుకుంటాం. మరి ఇటువంటి భగవంతుని సన్నిధిలో ఇటువంటి కళ్యాణం ఏర్పాటు జరిగిందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నీ పేరు రెడ్డప్ప గారు అన్న రమణన్న గారు. మరి ఈ 500 రూపాయలు రమణన్న ఇచ్చింది, రమణన్న గారు ఇచ్చారండి. మరి రెడ్డప్ప గారు 100 రూపాయలు ఇచ్చారు. ఇంకా వారి బంధువులు బంధుమిత్రాలు మరి పెళ్లి కుమార్తెలు ఎవరు ఒకరు కూడా రాలేదే? అవునా? అవునా? సంతోషం. మరి కళ్యాణం బ్రహ్మాండంగా జరిపింది. మీరు హాయిగా